హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం సజ్జనార్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అదేవిధంగా సెన్సేషనల్ క్రైమ్స్ కూడా డిటెక్ట్ కావడం జరిగింది. చాలా గొప్ప గొప్ప పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ కమిషనర్స్ గా ఇక్కడ పనిచేయడం జరిగింది. వాళ్ళు చేపట్టిన అన్ని గుడ్ ప్రాక్టీసెస్ కూడా నేను కంటిన్యూ చేస్తాను. దాని నుంచి కూడా ఏమాత్రం అవసరమైతే వాళ్ళని మళ్ళీ ఇంప్రూవ్ చేస్తూ కొత్త ఇనిషియేటివ్స్ కూడా తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తాను. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రజలకి వాళ్ళ సహకారాన్ని కోరుతున్నాను. ఆల్రెడీ బాగా సహకరిస్తున్నారు. హైదరాబాద్ పోలీసు మీ పోలీసు, మీకోసం పనిచేసే పోలీసు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, సమస్య ఉన్నా దగ్గరున్న పోలీస్ స్టేషన్ కావచ్చు, దగ్గరున్న ఏసీపీ కావచ్చు, డీసీపీ కావచ్చు, లేదంటే నాకు మీరు కాంటాక్ట్ చేయవచ్చు, లేదా డయల్ 100 కూడా ఫోన్ చేయవచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్క సిటిజన్ కూడా ఒక పోలీస్ ఆఫీసరే. ఆయన కూడా బాధ్యత ఉంది, ఒక సామాజిక బాధ్యత ఉంది. ఆయన దృష్టిలో వచ్చిన ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు, సంశయాస్పద వ్యక్తులు కావచ్చు, సంశయాస్పద ఎనీథింగ్ విచ్ కమ్స్ టు దేర్ నోటీస్ షుడ్ బి బ్రాట్ టు ది నోటీస్ ఆఫ్ ది పోలీస్. వాళ్ళు కూడా ఒక అవేర్ ఉండాలి, వాళ్ళు కూడా అలర్ట్ ఉండాలి. వాళ్ళు కూడా యాక్షన్ అంటే వాళ్ళు మనకు తెలియపరచాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైన ఉంది. సో ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి. నేను హైదరాబాద్ లో డైరెక్ట్ పని చేయకపోయినా సైబరాబాద్ లో పని చేశాను. సైబరాబాద్ లో ప్రజలు బాగా అంటే బాగా సహకరించారు పోలీస్ కి. సో అదేవిధంగా హైదరాబాద్ పోలీస్ కూడా ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఆల్రెడీ తెలంగాణ పోలీసు ఒక పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి పేరుంది. దీన్ని ముందు తీసుకెళ్తూ ఒక పీపుల్ వెల్ఫేర్ పోలీస్ ఒక కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది. ప్రజా సంక్షేమ పోలీసింగ్, ప్రజలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసింగ్ ని చేయడం జరుగుతుంది. సంక్షేమం అంటే సురక్షితమైన జీవనాన్ని నాడి, బేసిక్లీ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. అదేవిధంగా శ్రేయస్ అంటే వాళ్ళ యొక్క రిలేటెడ్ శ్రేయస్, వాళ్ళ డెవలప్మెంట్ కోసం కావచ్చు. మనం మెయిన్లీ ఇట్ రిలేటెడ్ టు సైబర్ క్రైమ్, ఎకనామిక్ అఫెన్సెస్. వాళ్ళు ఆరోగ్యం, ఎందుకంటే చాలా రకరకాల డ్రగ్స్ వల్ల లేదంటే అడల్ట్రేషన్ వల్ల కూడా చాలా నష్టపోతున్నారు. వాళ్ళు సమాజమే మొత్తం నష్టపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆనందం అంటే చాలా మంది ఈరోజు ట్రాఫిక్ సమస్య వల్ల వాళ్ళు రోడ్ పైన ఎక్కువ టైం గడపడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఆనందం కోసము మన ట్రాఫిక్ పోలీస్ కూడా ఇన్వాల్వ్ చేసి మొత్తం ఒక పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్ కాన్సెప్ట్ తోని హైదరాబాద్ పోలీసు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. హైదరాబాద్ కూడా ఒక దేశంలోనే ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ, విశ్వనగరము. హైదరాబాద్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. మేజర్ పెన్నముప్పు మనకు డ్రగ్స్. ఈరోజు చాలా చోట్ల కూడా మీరు చూసుంటారు. చాలా మంది యూత్, చాలా మంది ఫ్యామిలీస్, తర్వాత చివరికి వాళ్ళు సమాజం కూడా నష్టపోవడం జరుగుతుంది. సో డ్రగ్స్ పైన హైదరాబాద్ పోలీసు చాలా ఉక్కుపాదం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మనము సహించేది లేదు. ఎక్కడి నుంచి ఉన్న గ్యాంగ్స్ ని అరెస్ట్ చేస్తాను, ఎక్కడ ఉన్న వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. అంతకుముందు ఆయన కేసెస్ ఏమైనా, వాళ్ళు ఎవరెవరు అరెస్ట్ అయినారు, ఎబ్స్కాండింగ్ ఉన్నారు, వాళ్ళ కేసెస్ ఏం ప్రాసిక్యూట్ అయినా, వెదర్ దే హీన్ అల్టిమేట్లీ వాళ్ళు సక్సెస్ఫుల్ ప్రాసిక్యూషన్ అయిన అనేది కంప్లీట్ రివ్యూ చేయడం జరుగుతుంది. వాళ్ళ పైన మొత్తం డాటా బ్యాంక్ చేసి ఆల్రెడీ మన హైదరాబాద్ లో హెచ్డి అని చెప్పి మంచి ఒక వింగ్ ఉంది మన డీసీపీ నేతృత్వంలో. సో ఆ ఒక్క వింగ్ యాక్టివిటీస్ ని మనము స్ట్రెంథెన్ చేస్తాము. మనకు అవసరమైతే మ్యాన్ పవర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన స్టేట్ లో ఉన్న అదర్ వింగ్స్ అయిన ఈగల్ కావచ్చు, అదేవిధంగా వేరే స్టేట్ లో ఉన్న
మన ఇలాంటి డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్స్ తో కూడా మనం కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. అవసరమైతే రెగ్యులర్ మీటింగ్ చేసి, ఎందుకంటే మనము బయట నుంచి కూడా బాగా సప్లై ఉందని చెప్పి తెలిసింది. నేను కూడా ఉదయం కూడా ఎన్సీపీ ఆఫీషియల్స్ తో కూడా మాట్లాడితే కూడా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మనము ఐ థింక్ డ్రగ్స్ ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బాగా ఉంది. సో ఐ థింక్ మన ఫోకస్ విల్ బి ఆన్ డ్రగ్. ప్రభుత్వం కూడా దీనిపైన చాలా ఫోకస్ ఉంది. మీరందరూ కూడా చూస్తుంటారు, గత 1.5 సంవత్సరంలో చాలా అంటే చాలా మనము ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ పోలీస్ కూడా వచ్చే రోజు డ్రగ్స్ విల్ బి దేర్ టాప్ ప్రయారిటీ. అదేవిధంగా నెక్స్ట్ మనకు సైబర్ క్రైమ్, చాలా చోట్ల కూడా చాలా మంది నష్టపోవడం జరుగుతుంది. చాలా మంది అవి కూడా డైనమిక్ అవుతున్నాం. కొన్నిసారి అంతకుముందు ఓటీపీ అన్నారు, కొన్నిసారి యూపీఎఫ్ రెడ్యూస్ అయితే మళ్ళీ కూడా అలర్ట్ ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా మనకు బేసిక్లీ